ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న గుణ చామంతిని అరెస్ట్ చేసి బస్సులో బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే చామంతి, "రేయ్! ఎవర్రా నువ్వు? ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నావు?" అని నిలదీస్తూ ఉంటే, "నువ్వు నిషాకి పోటీగా వేసిన నామినేషన్‌ని వెనక్కి తీసుకోవాలి. నేను ఎవరు, ఏంటి అన్నది నీకు అనవసరం. నువ్వు కనుక నామినేషన్‌ని వెనక్కి తీసుకుంటే బ్రతికిపోతావు. లేకుంటే ఈరోజు నువ్వు చస్తావు" అని గుణ బెదిరిస్తూ ఉంటాడు. "నీకోసం ఎవరొస్తారే? నిన్ను కాపాడడానికి ఎవరూ రారు" అని గుణ బెదిరిస్తూ ఉంటే, "రేయ్! నా కోసం వస్తార్రా" అని చామంతి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటుంది. అప్పుడే బస్సుకి ఉన్నట్లుండి ఒక కారు అడ్డు రావటంతో అతను సడన్ బ్రేక్ వేసేస్తాడు. దాంతో చామంతికి, గుణకి తలలు పగిలిపోయి రక్తం కారుతూ ఉంటుంది. "రేయ్ వెధవా! ఎందుకురా సడన్ బ్రేక్ వేశావు?" అని గుణ తిడుతూ ఉంటాడు. "అన్నా, నేను కావాలని బ్రేక్ వేయలేదన్నా. ఎవరో మన బస్సుకి కార్‌ని అడ్డుగా ఆపారన్నా. అందుకే వేశానని" చెప్పడంతో, "ఎవర్రా నువ్వు?" అంటూ గుణ బస్ దిగి అరుస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ్ చాలా కోపంగా కారు దిగుతూ ఉంటే, "రేయ్! నా కోసం ఎవరు వస్తారని అడిగావు కదరా! వచ్చార్రా నా కోసం నా ప్రేమ్ బాబు" అని చామంతి చాలా ప్రేమగా చెప్తూ ఉంటుంది. "ప్రేమ్ బాబు, చిన్న బాబు" అంటూ చామంతి చాలా సంతోషంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. "రేయ్! నా చామంతినే నువ్వు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తావురా, రారా చూసుకుందాం" అని ప్రేమ్ అంటాడు. "రేయ్! రండ్రా, వాణ్ణి కొట్టండ్రా" అని గుణ, రౌడీలు ప్రేమ్‌పై విరుచుకుపడిపోతారు. ఇక ప్రేమ్ వాళ్ళనందరినీ చితక్కొట్టి గుణ మెడ పట్టుకొని నులిమేస్తూ, "రేయ్! ఎవర్రా నువ్వు? అసలు నా చామంతిని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నావు" అని మొఖానికున్న మాస్క్‌ని లాగేస్తూ ఉంటే, గుణ విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఇదంతా చేసింది గుణనేనని ప్రేమ్ కనిపెడతాడా? చామ్ రక్తాన్ని చూసి ఇప్పుడు ప్రేమ్ ఎలా విలవిల్లాడిపోతాడు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.